వెల్కమ్ టు అవర్ ఛానల్. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పరిస్థితులు ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ జూన్ 8, 2025న అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయింది. జిహెచ్ఎంసీ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మక సీటుగా భావించే ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుండడంతో అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ను త్వరలోనే ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల సిద్ధత, ఈవీఎంల రవాణా, భద్రత ఏర్పాట్లు వంటి పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ సీటును కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా బలంగా ప్రచారం ప్రారంభించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగతంగా ప్రతి వారం మున్సిపల్ డివిజన్లలో ప్రచార యాత్రలు నిర్వహిస్తూ స్థానిక నాయకులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. గోపీనాథ్ కుటుంబానికి సానుభూతి వాతావరణం ఉన్నందున అభ్యర్థిగా ఆయన భార్య మాగంటి సునీత లేదా అన్నయ్య మాగంటి వజ్రనాథ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం అధికారికంగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే తీసుకోనున్నారు. బీఆర్ఎస్ వ్యూహం ప్రకారం మునుపటి అభివృద్ధి పనులు మరియు గోపీనాథ్ సేవలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షించనున్నారు. కాంగ్రెస్ అయితే ఈ సీటుకు స్థానిక అభ్యర్థినే ఇవ్వాలని బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజరుద్దీన్, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్లు రేసులో ఉన్నారు. అయితే ముస్లిం అభ్యర్థి ఇస్తే హిందూ ఓటు బ్యాంకులో ధృవీకరణ జరిగి ప్రతికూల ప్రభావం చూపవచ్చనే కారణంతో అజరుద్దీన్ అభ్యర్థిత్వంపై పార్టీ ఆలోచనలో ఉంది. ఇప్పటికే పార్టీ అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థి ఎంపికపై దృష్టి సారిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలాన్ని పెంచే అవకాశంగా చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహ సమావేశాల్లో కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక చర్చ జరగనుంది. బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో సీరియస్ గా సన్నాహకాలు చేస్తుంది. లంకల దీపక్ రెడ్డి వంటి పేర్లు అభ్యర్థుల జాబితాలో పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ ప్రధానంగా నగర ఓటర్లతో ప్రత్యేకంగా యువత మరియు మధ్యతరగతి వర్గంలో తమ బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేయడం రాజకీయ వివాదంగా మారింది. బీజేపీ దీన్ని తమపై జరుగుతున్న రాజకీయ పీడనగా అభివర్ణిస్తూ ఈ అంశాన్ని ప్రచారంలో ఆయుధంగా మలుచుకోవాలని చూస్తుంది. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు ట్రైలర్ గా భావిస్తున్నారు. ఈ సీటు ఫలితం 3 ప్రధాన పార్టీల భవిష్యత్తు వ్యూహాలపై నేరుగా ప్రభావం చూపనుంది. బీఆర్ఎస్ సానుభూతి తరంగాన్ని ఉపయోగించుకోవాలని, కాంగ్రెస్ స్థానిక బలం మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని చూపించాలని, బీజేపీ అయితే ఓటు శాతం పెంచుకొని జిహెచ్ఎంసీలో తన స్థానం బలపరుచుకోవాలని కృషి చేస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.